ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాల కాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము. ఆషాఢం అనగానే హైదరాబాద్ అనగానే ఆషాఢం అని గుర్తొస్తుంది. ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ, అంటు వ్యాధులు కానీ, మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా, వీధి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్ళను చల్లడం వలన అంటువ్యాధులు రావు. అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం, ముక్కులు చెల్లించుకోవడం, ఆడపడుచులను పిలుచుకోవడం, వారికి చీరలు సారెలు పెట్టడం, అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది. పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది. కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తితత్వంతో ఉందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. కుంభరాశి వారు ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు ఎలాంటి విధులను పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి, కుంభరాశిలోనే శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమగా, గౌరవంగా ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. దయచేసి అపహాస్యానికి సరైన సమయం కాదు. అలాగనే వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో పంచుకోవడం కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ షేర్ చేసుకోవద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి
గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే ఈ ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని అష్టముఖ గండ దీపాన్ని వెలిగించి ఇంట్లో సకుటుంబ సపరివారంగా ఈ యొక్క దీపాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందర ఉంచి మనస్ఫూర్తిగా శాఖ పోసి దండం పెట్టుకోవడం వలన రుణాలు, రోగాలు, శత్రువులు తొలగిపోయి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ధనవాక్కు కుటుంబ స్థలంలో రాహు సంచారం చేయడం వలన మీరు అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు, విందులని వినోదాలని మీరు అనేక మంది మిమ్మల్ని ప్రేరేపించి మీతో పార్టీలన్నీ ఏర్పాటు చేయించుకొని ఆ ధనమంతా కరగజేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ అప్పుల పాలయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా అర్ధాష్టమ కుజదోష ప్రభావం కారణం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథి ఎందున వాయు జల ప్రయాణాలు, నిప్పుతో నీటితో మాటలతో వాగ్వివాదం పనికిరాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో రవి బుధుడు కలిసి ఉన్న వలన బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. అక్కడే శుక్రుడు కూడా సంచారం చేయడం వలన ఇంట్లో వస్తువులు, ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు మీరు ఇంటిని విలాసవంతంగా చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగే అష్టమంలో కేతు చిన్న చిన్న విషయాలకు ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, పక్కవారు ఏమనుకుంటారో, నా యొక్క పరిస్థితి ఏంటని చెప్పి మీరు ఎప్పుడూ కూడా మీకన్నా ఎదుటివారు ఏంటో గురించి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్తుండని అనేవారు అంటూనే ఉంటారు, వెళ్ళేవారు వెళ్తూనే ఉంటారు, వచ్చేవారు వస్తూనే ఉంటారు. విజయమే మీ మార్గంగా ఏకైక లక్ష్యంగా పెట్టుకోండి. కుంభరాశి వారికి అన్నీ సాధ్యమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.